లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి కకావికలం అవుతోంది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉత్తరాదిలో బీజేపీకి ఎంతో కొంత కలిసి వచ్చే అంశం. ఒకవైపు ప్రధాని మోడీ వచ్చే ఎన్నికల్లో తమకు ఏకంగా 400 సీట్లు పైగా వస్తాయని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. సొంతంగా బీజేపీకే 370 సీట్లు వస్తాయని, ఎన్డీఏకి వచ్చే సీట్లు కలుపుకుంటే అవి 400 వరకు అవుతాయని ఆయన చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయి మీడియాతో పాటు ప్రాంతీయ మీడియాలు కూడా మళ్ళీ మోడీనే మూడోసారి కూడా బీజేపీనే అధికారంలోకి వస్తాయంటూ బలంగా నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ప్రచారం కూడా చేస్తున్నారు. మరి ఈ తరుణంలో అకస్మాత్తుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును ఢిల్లీకి పిలిపించుకొని చర్చలు జరపడం వెనక మతలబేంటి? ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. 400 సీట్లు గెలిచే జోష్లో ఉన్న బీజేపీ అసలు చంద్రబాబు గురించి ఆలోచిస్తుందా అన్నది ఎక్కువ మందిలో ఉన్న ప్రశ్న. ఇదే ఇప్పుడు పలు అనుమానాలకు కారణమవుతుందని కూడా చెప్పొచ్చు. నిజంగా చంద్రబాబుతో పొత్తు కోసమే పిలిచారా, లేక తెర వెనుక బీజేపీకి పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే కుట్ర ఏమైనా ఉందా అన్న చర్చ కూడా టీడీపీ నేతల్లో సాగుతుంది. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలన్నీ అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం జనసేనలు కూడా బీజేపీకే మద్దతిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు జాతీయ స్థాయిలో బీజేపీపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. నెంబర్ల ఆటలో ఏ పార్టీ అయినా కేంద్రంలో మెజార్టీకి ఎవరు దగ్గరగా ఉన్నారో వాళ్ళ వైపే మొగ్గు చూపుతారనే విషయం తెలిసిందే. ముందుగానే పొత్తులు కుదుర్చుకున్నంత మాత్రాన వాళ్ళు పక్కకు మారని చెప్పడానికి గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఈ మధ్య కాలంలోనే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్ళీ మోడీనే వస్తారనే అంచనాలతో ఆంధ్రప్రదేశ్లోని పార్టీలేవి కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి సాహసించడం లేదు. నిన్న మొన్నటి వరకు టీడీపీ కీలక నేతలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఏమాత్రం ఉండే అవకాశం లేదని బలంగా నమ్మారు. ఈ దిశగానే సంకేతాలు కూడా వచ్చాయి. కానీ అకస్మాత్తుగా కేంద్ర హోంమంత్రి బీజేపీ కీలక నేత అమిత్ షా చంద్రబాబును ఢిల్లీకి పిలిపించడంతో సీన్ మొత్తం మారిపోయినట్లయింది. అమిత్ షా పిలుపు మేరకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారని టీడీపీ నేతలు అధికారికంగా చెప్తున్నారు కూడా. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే, ప్రధాని మోడీ తీరుతో గత 10 ఏళ్లలో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్న పార్టీలన్నీ పక్కకు వెళ్ళిపోయాయి. అందుకే గత కొంతకాలంగా ఆర్ఎస్ఎస్ పలు రాష్ట్రాల్లో బలంగా కాస్త పట్టున్న ప్రాంతీయ పార్టీలను తిరిగి ఎన్డీఏ గూటికి చేర్చాలని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు తెలుగుదేశంతో కూడా చర్చలు జరిపారనే అభిప్రాయం కూడా ఉంది. అయితే ఇప్పుడు బీజేపీతో పొత్తు వలన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమికి ఒరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉండొచ్చనే భయం కొంతమంది టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు భేటీ అయ్యారో లేదో ఆగమేఘాల మీద వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వెంటనే ఢిల్లీకి బయలుదేరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.